వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు. హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్. భద్రాచలంలో భూ కబ్జాలు మానకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టుల లేఖ. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీల నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ విడుదల. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అప్పుల భారం మోపుతున్నాయని ఆగ్రహం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో మంత్రులను అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎంఓయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో అరెస్టు చోటు చేసుకోవడం తెలిసిందే. హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళైని 2 రోజుల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరచగా 7 రోజుల కస్టడీ విధించారు. కాగా ఈడీ రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డి, మాగుంట, ఆయన కుమారుడు రాఘవ సౌత్ గ్రూప్ లో ఉన్నారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ కు అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్, బుచ్చిబాబు ప్రతినిధులు అని వివరించింది. కవితకు పిళ్ళై బినామీగా వ్యవహరించారని, ఆమెకు లబ్ధి చేకూర్చేందుకే పిళ్ళై అన్ని తానే వ్యవహరించారని వెల్లడించింది. తాను కవిత బినామీ అని అరుణ్ పిళ్ళై విచారణలో చెప్పాడని ఈడీ తెలిపింది. కవిత బినామీ పిళ్ళై అని మరికొందరు కూడా చెప్పారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఆప్ నేతలకు 100 కోట్లు ఇచ్చినట్లు పిళ్ళై అంగీకరించాడని వెల్లడించింది. 100 కోట్ల పెట్టుబడితో 292 కోట్లు సంపాదించారని వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అరుణ్ రామచంద్ర పిళ్ళై కీలక పాత్రధారి అని స్పష్టం చేసింది. ఆప్ నేతలు, సౌత్ గ్రూప్ వ్యక్తుల మధ్య పిళ్ళై సంధానకర్తగా వ్యవహరించారని, ఇందులో వ్యక్తులకు 12% లాభం చేకూర్చడంలో పిళ్ళై పాత్ర ఉందని పేర్కొంది. 12% లాభంగా 420 కోట్లు వస్తే అందరూ పంచుకున్నారని తెలిపింది. సౌత్ గ్రూప్ వ్యక్తులకు చెందినటువంటి సంస్థలను 3500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ వెల్లడించింది. ఈ కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ అయిపోతే వెటర్నరీకి సంబంధించి కట్ చేసి భద్రాచలంలో భూ కబ్జాలు మానకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీల నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ బోగాల శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ కొడాలి శ్రీనివాస్, సిపిఐ రావులపల్లి రాంప్రసాద్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై అప్పుల భారం మోపటంతో ఒక్కొక్కరిపై ₹1,00,000 అప్పుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని వాపోయారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం ధర్నాను చేపట్టేందుకు బదులుగా రాష్ట్రం విధించే పన్నును మినహాయిస్తే ప్రజలపై ధరల భారం తగ్గుతుందని సూచించారు. ఇక కేంద్రాన్ని నిందించడానికి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ధరల భారాన్ని తగ్గించే ప్రణాళిక చేపట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రపంచంలో కూడా ఇక్కడ ఉందని అనుకోని నాకు తెలిసి ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే ఇలా కేంద్రం దాన్ని నిర్వీర్యం చేయడానికి చూస్తుంది. బడ్జెట్ ఏటి కాయటు పెరుగుతుంది. గత సంవత్సరం 98,000 కోట్లున్న నరేగా బడ్జెట్
ఈ బడ్జెట్ ఈ సంవత్సరం దాన్ని 72,000 కోట్ల కుదించి అంటే 30% తగ్గించి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ కూలీలకు కల్పించాల్సినటువంటి నరేగా ఎంతవరకు వారు ఆస్తుల రూపకల్పనలో ఇలా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, పాఠశాల భవన నిర్మాణాలు, మీ వైకుంఠ ధామాలు, మీ డంపింగ్ యార్డ్స్, మీ హరితహారం, ఇవన్నీ కూడా నరేగాలో భాగస్వామ్యం అని చెప్పి అంటున్నాను. ఇవన్నింటికి మార్గదర్శకం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నింటికి మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజానీకాన్ని చైతన్యం చేయడంలో భాగంగా ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హాత్ సే హాత్ జోడో అభియాన్, హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా వారు చేపడుతున్నటువంటి ఒక పాదయాత్ర 10 నాటికి 10th of this month ఫ్రైడే శుక్రవారం నాటికి జగిత్యాల చేరుకోవటం, 10 సాయంత్రం 5 గంటలకు ఏదైతుందో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంలో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా 2 రోజుల్లో 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంఓయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంఓయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల కళ్యాణం, శ్రీయోగం నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం, శ్రీ ఉగ్ర నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం, శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవము, మువ్వూరు స్వాముల రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ బోర్డు సంబంధ భక్తులతో మనవి చేయడమనగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివార్ల బ్రహ్మోత్సవాలు తేదీ 3/3/2023 నుండి 15/3/2023 వరకు ప్రారంభమైనవి. ఇట్టి ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి యోగా నరసింహస్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు దేవస్థానం ముందుగల బ్రహ్మపుష్కర్ని కోనేరులో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును. అదేవిధంగా ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూల నుండే కాక ఇతర జిల్లాల నుండి, మహారాష్ట్ర నుండి, నిజామాబాద్ జిల్లా నుండి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్థం ఇచ్చేందుకు ఈరోజు సుమారు 80,000 నుండి 1,00,000 మంది భక్తులు సాయంత్రం వరకు ఇచ్చేసి కోనేరులో శ్రీ స్వామివారిని దర్శించుకొని తరించెదరు. అదేవిధంగా రేపు ఉగ్రనరసింహ స్వామి వారి తెప్పోత్సవం, డోలోత్సవం, ఎల్లుండి వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించబడును. అదేవిధంగా మరొక ముఖ్య కార్యక్రమమైన శ్రీ స్వామివార్ల రథోత్సవం తేదీ 12/3/2023 వరకు రోజున జరుగును. ఇట్టి ఉత్సవాలకు దేవస్థానం పక్షాన
దేవస్థానం లోపల క్యూ లైన్స్, మంచినీటి వసతి, చలవ పందిర్లు, విద్యుత్ దీపాలంకరణ, ఇతరత్ర అన్ని అవసర ఏర్పాట్లు చేయబడినవి. మరియు ముఖ్యంగా స్థానిక గౌరవ మంత్రివర్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం దేవస్థానంతో పాటు ప్రభుత్వ అధికారులందరూ కలిసి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోఆర్డినేషన్ చేసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరంలో ధర్మపురి రైస్ మిల్లర్సు, ఆర్య వైశ్య వర్తక సంఘాలు మరియు దాతల స్వచ్ఛంద సహకారంతో దేవస్థానం పక్కన గల బ్రాహ్మణ సంఘ భవనంలో ప్రతిరోజు ఇచ్చేసిన భక్తులందరికీ ఉచిత అన్నదానం నిర్వహించబడుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నవి. బ్రహ్మోత్సవాలు స్వామివారిని సేవిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. కావున ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు పాల్గొని స్వామివారిని దర్శించి తరించగలని మనవి చేస్తున్నాను. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రం ముని సాయిబాబా ఆలయంలో కాముని పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హారతి, పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం 500 మందికి ప్రధానోపాధ్యాయులు ఆర్యటి వెంకటేశ్వర్లు మనుమరాలు నిఖిల్ మానసల పుత్రిక యుక్త పేరున అన్నదానమున జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు గుండేటి రమేష్, ఏనుగు ఆదిరెడ్డి, ఎల్లం శ్రీనివాస్, నారకట్ల మహిపాల్, పూజారి నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పవిత్రమైన పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో వైభవోపేతంగా బాబా పాదకుల మరియు పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. ఇక అనంతరం భక్తులకు ఆలయం పక్షాన ఉన్నటువంటి అన్నదానం నిర్వహించారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ గొల్లపిల్లి చంద్రశేఖర్ గౌడ్ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం మరియు బాబా పాదకుల పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు డాక్టర్ సతీష్ కుమార్, నాకుల కిషన్ గౌడ్, ఎలుగందుల సత్యనారాయణ, మారా కైలాసం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పౌర్ణమి, మరి మనందరి పండగ హోలీ పండగ. హోలీ రోజు అందరూ కూడా కలర్లు చల్లుకోవడం, అందరూ సంతోషంగా ఉండడం ఒక నిదర్శనం పండగ రోజు. మరి ఈ పండగ రోజు మేము ఇక్కడికి మన స్థానిక షిరిడి సాయిబాబా ఆలయంలోకి రావడం, మేము ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం, వ్రతం చెప్పించుకోవడం, అలాగే నాకు వీరు మన ఈ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ పల్లకి సేవలో ఒక మహాభాగ్యాన్ని కల్పించినందుకు ఈ ట్రస్ట్ వారికి మొదటిగా నా కృతజ్ఞతలు. ఆ సాయిబాబా కటాక్షం మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా కూడా నేను చాలాసార్లు వచ్చినాను, కానీ ఇట్లాంటి కార్యక్రమం ఉన్నదని విన్నానే తప్ప ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడంతో నిజంగా కూడా తరించిపోయినాను. ఎంతో సంతోషాన్ని, మనసు నిండా సంతోషం నిజంగా అనిపిస్తూ ఉన్నది. ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా ఈ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు ఈ స్థానికంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అలాగే ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఇంతకుముందే కైలాసం గారు చెప్పినట్టు ఇక్కడ అన్నదాన సేవ, ఎవరిని కూడా రూపాయి అడగొద్దు, మనం అందరికీ అన్నదానం చేయాలి, అన్ని దానాల్లో అన్నదానం శ్రేష్టం అని చెప్పేసి ఈ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి పూనుకున్నారు. దాంట్లో భాగంగా మా కుటుంబం తరఫు నుంచి కీర్తిశేషులు రాజాగౌడ్ సుశీల గారి తరఫు నుంచి కూడా మేము కూడా 1 లక్ష రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. నిజంగా కూడా ఇంకా కొంతమంది అవసరం ఉందని చెప్తున్నారు కైలాసం గారు. మరి ఈ దాతలు కూడా ఇంకా ముందుకు వచ్చి ఎంత తోస్తే అంత సమర్పించుకుంటే మనం రేపటి దినానికి ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు ఫ్రీగా అన్నదానం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ మహాభాగ్యాన్ని ప్రసాదించిన కైలాసం గారికి, అలాగే గుండెటి రాజు గారికి, ఈ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మన జగిత్యాల సాయిబాబా అందరిపైన కరుణా కటాక్షాలు అందరి గురించి అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనసా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బెల్ట్ షాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. జనావాసాల మధ్య మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. आज इंटरवेनिंग नाइट ऑफ 6/7/2023 रात में 1 बजे मैं SHO भवानी नगर PS अपनी टीम के साथ पेट्रोलिंग कर रहा था। नाइट पेट्रोलिंग के दौरान जब हम सरस्वती नगर एरिया में पहुंचे, वहां पर ऑब्जर्व करें कि एक पर्सन जिसका नाम दुड्डी मधु है, वो अपने घर के सामने सस्पिशियसली बैठा हुआ था। उसके डाउट पे उसके जो सस्पिशियस बिहेवियर के उस पर हम जब उसके घर पे चेक करें तो उन और उसकी बहन नेतुरा ललितम्मा, ये उनका घर है, उनके घर के अंदर इलीगली अल्कोहल स्टोर करके रखे हैं। ये जो गवर्नमेंट के ऑर्डर के हिसाब से होली के मौके पे आज शाम में 6 बजे से कल शाम तक अल्कोहल बेचना बैन है।
और ये इलीगली अपने घर में स्टोर करे हैं बेचने के लिए। जब हम चेक करें तो इनके घर के अंदर बडवाइज़र बीयर 12 कॉटन, किंगफिशर नॉकआउट बीयर के जो बीयर है उसके 55 कॉटन्स, ब्लेंडर स्प्राइड क्वार्टर के 12 पीसेस, इंपीरियल ब्लू 48 पीसेस, 1 कॉटन टू कंप्लीट, ब्रीजर 24 पीसेस, मैंशन हाउस क्वार्टर बॉटल्स 30, ये इनके घर में पाए गए। ये पूरे जब्त पंचों के प्रेजेंस में ये सब जब्त करके इनके ऊपर एक केस रजिस्टर किया गया। ये पूरा कॉन्ट्राबैंड जो सीज करे इसका वर्थ अबाउट 2 लाख है और ये इलीगल स्टोरेज की वजह से इनके ऊपर एक केस रजिस्टर करके इन्वेस्टिगेशन कर रहे हैं। सर, इनका ये इस तरीके से घर में मिलना, इनका कुछ शॉप है या इनके ऊपर कुछ पहले से कुछ प्रीवियस केसेस है? तो ये ललितम्मा और ये दुड्डी मधु जो है दोनों भाई बहन हैं, इनके ऊपर छत्रीनाका लिमिट्स में केसेस दर्ज है। वहाँ पे इनका बेल्ट शॉप चलता है, उसके ऊपर केसेस हुए हुए हैं। इन्होंने पुराने अफेंडर ही है। अब ये जो भवानी नगर में है, इससे पहले इनके ऊपर 2017 में भी एक केस है। सर, इन पे पीडी एक्ट भी लगा था शायद? हाँ, ये ललितम्मा एक तब पीडी एक्ट में जाके आ चुके हैं। విశాఖ గాజువాక ఆటోనగర్ డి బ్లాక్ పాంచజన్య పోలీ ప్రొడక్ట్ కంపెనీలోని అగ్ని ప్రమాదం జరిగింది. థెర్మోకాల్ షీట్స్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ఘటనలో సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావడం పట్ల పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజుమాల దేవి హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం సాధించడంతో తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లకు కృతజ్ఞతలు తెలిపారు. देवी नाम देस्य हासिनी नाम బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపురం గ్రామంలో చేస్తున్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి 98వ వార్షిక మహోత్సవాలు ఈ రోజు ఉదయం ప్రారంభించబడినాయి. ఈ ఆలయాలు 11వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజులు గారు రెడ్డిరాజులు ఇక్కడ పరిపాలించేవారని, ఆ రెడ్డిరాజులు విజయానికి చిహ్నంగా ఇక్కడ అమ్మవారి దేవాలయం, స్వామివారి దేవాలయం నిర్మించినట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు. ముస్లింల దండయాత్రల్లో ఈ ఆలయాలను ధ్వంసం చేయడం జరిగిందని, తర్వాత కాలంలో 1925వ సంవత్సరంలో మా తాతగారైనటువంటి రామకృష్ణరాజు గారు, మా తండ్రి గారైనటువంటి సేదురత్నరాజు గారు మరియు ఈ గ్రామంలో పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల పెద్దలు, గిరిజనులు అందరూ కలిసి ఈ ఆలయాల్ని పునర్నిర్మించి పునఃప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి రోజు నిత్య పూజలు చేయటం, నిత్యం దీపదూప నైవేద్యాలతో పూజలు చేయటం, ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి నుంచి 5 రోజులు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. ఈ సంవత్సరం 98వ వార్షికోత్సవంగా ఈ రోజు ఉదయం ఆలయ కమిటీ వారిచే నూతన వస్త్రాలు సమర్పించిన ఇదిలో ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించబడతాయి. 8వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించబడుతుంది. 10వ తారీఖు గ్రామోత్సవం, 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి చండీ హోమం, 11వ తారీఖు అన్న సమారాధన నిర్వహించబడతాయి. ఇదే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెంది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని కన్నయ్యగుట్ట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక తాటాకింట్లో వంట చేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో ఒకే వరుసలో ఉన్న 20 తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు స్పందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు. హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్ళై అరెస్ట్. భద్రాచలంలో భూ కబ్జాలు మానకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టుల లేఖ. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీల నేతలను హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ విడుదల. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అప్పుల భారం మోపుతున్నాయని ఆగ్రహం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో మంత్రులను అభినందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఎంఓయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.